నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్యానెల్లో కృష్ణకుమారి గారు, అలాగే బాల గారు. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అండి. కృష్ణకుమారి గారు, బెట్టింగ్ యాప్స్ గురించి మనం ఈ మధ్య కాలంలో సజ్జనార్ పిలుపునిచ్చిన తర్వాత చాలా మంది, ఒక 25 మంది మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి ఇప్పటి వరకు. ఇంకా దీంట్లోని బడా బడా వాళ్ళ మీద ఇంకా కేసులు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. దాదాపు 25 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యాక్టర్స్ కానీ, మిడ్ రేంజ్ యాంకర్స్ వీళ్ళంతా కూడాను. ఇలా ఎందుకు ప్రలోభ పడుతున్నారు? వాళ్ళకి సంపాదించింది సరిపోదంటారా? లేకపోతే ఇదొక పాపులారిటీ తీసుకొస్తుందని వాళ్ళు భ్రమలో పడుతున్నారంటారా? ముందు డబ్బులు ఉమ్, ప్లస్ పాపులారిటీ ఉమ్, రెండుటికి పనికొస్తుంది. ఎవరికి? పెద్ద యాక్టర్లకి. ఉమ్, ఈ ఉమ్, చిన్న వాళ్ళకంటారా, అది ఒక రకంగా లగ్జరీగా బతకటానికి డబ్బులు కావాలి కాబట్టి ఉమ్, వాళ్ళకున్న సోషల్ మీడియా అకౌంట్లో వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి, వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ని బట్టి వాళ్ళు మా రేంజ్ ఇది అని చెప్పి వాళ్ళతో నెగోషియేట్ చేసుకుంటారు. ఉమ్, చేసుకొని ఆ డబ్బులు దేనికి అంటే సింపుల్గా ఇప్పుడు డబ్బు ఎవరికి చేదు, ఉమ్, అందుకని వాళ్ళు పబ్లిసిటీ ఇవ్వటానికి సిద్ధపడ్డారు. 200 లాభం అనుకున్నారు, ఉమ్, చేశారు. ఉమ్, కాకపోతే చేసే ముందు ఎవరికైనా సరే ఒక పని చేసే ముందు డూస్ ఆర్ డూ నాట్స్ అని ఉంటాయి. ఉమ్, మనం జస్ట్ ఒక ఎగ్జామ్ రాసేటప్పుడే మనకి ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అని ఉంటుంది. ఉమ్, మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటే ఫాలో అవుతాం. ఉమ్. మనం ఎలాగో పాస్ కాము, డూస్ ఏంటి డొనాట్స్ ఏంటి, ఏదో ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి వచ్చారు, వెళ్ళాము, రాసాము, ఆ వచ్చాము. డూస్ ఆర్ డు నాట్స్ చేయటంలోనే ఇప్పుడు 25 మంది పోలీస్ స్టేషన్ గడప ఎక్కాల్సి వస్తుంది. వస్తుంది. అందుకని పాపం వాళ్ళకి తెలియదు, ఎఫ్ఐఆర్ అంటే తెలియదు. అయ్యో పాపం వాళ్ళకి అసలు వాళ్ళ జ్ఞానశూన్యులు. అసలు ఈ దేశంలో చట్టాలు ఉన్నా కానీ చట్టాలు ఎంతమందికి తెలుసు? అసలు చట్టాలకి అవగాహన కల్పించాల్సింది గవర్నమెంట్ కదా. గవర్నమెంటు అవగాహన కలిగించినప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళతో తప్పేంటి అని వాదించే ప్రముఖులు కూడా ఉన్నారు ఇవాళ మన చుట్టూ. కానీ చట్టం అంటూ చేసిన తర్వాత అవేర్నెస్ ఉన్నా లేకపోయినా మనకి ఒక కామన్ సెన్స్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ కామన్ సెన్స్ ప్రకారం మనకి చట్టం లా అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్ అండి. కామన్ సెన్స్ నుంచే లా ఎవాల్వ్ అయింది. అవును. అయితే దానికి ఏంటంటే సెక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అందుకని మాకు తెలియదు అయ్యో పాపం అంటే కుదరదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా సార్ చెప్తారు అది బాగా. అయితే ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నా, సరే చట్టాన్ని కాసేపు పక్కన పెడదాం. నేను ఈ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నందుకు నాకు ఈ డబ్బులు వస్తున్నాయి. నాకు ఈ డబ్బులు ఇస్తున్నారు అంటే అక్కడ ఎన్ని డబ్బులు తయారవుతున్నాయి? అక్కడ ప్రింటింగ్ మిషన్ ఉందా? ఒక ఇండస్ట్రీ ఉందా? లేదు, ఒక పొలం ఎలా ఇస్తున్నారు అనే దానిపైన అవగాహన ఉండాలంటారు. అక్కడ ఒక పొలం ఉంది, పొలం పండిస్తున్నారు, పొలం పండించి ఆ పొలంలో వచ్చే ఆదాయాన్ని వీళ్ళకి ఇస్తున్నారు అంటే ఒక నమ్మిన అర్థం ఉంది. దిస్ ఈస్ ద కామన్ సెన్స్. ఏం జరుగుతుందో మీకు తెలియదు, ఆడెవడో మీకు తెలియదు. ఏమీ తెలియని దాని గురించి మీరు చెప్పి ఏమీ తెలియని వాళ్ళకి మీరు అంటగడుతున్నారు. వాళ్ళు దీనిలోకి వచ్చేలాగా మీరు చేస్తున్నారు. వచ్చినందుకు గాను మీరు డబ్బులు తీసుకుంటున్నారు, పర్సంటేజ్లు తీసుకుంటున్నారు. కొంచెమన్నా కామన్ సెన్స్ పనిచేయాలి కదా. అతను సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటి మరీ ఇంత అనుకోలేదు, ఇంత పచ్చి కూనీకోరు మన ఇంట్లో మనతో పాటు ఇన్ని రోజుల నుంచి ఉన్నాడు అనుకోలేదు అని అంటే ఆయన అంటాడు, మాట్లాడే హక్కు లేదు మనకి. ఇంత చిన్నపిల్లోడు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు అన్న రోజున అడిగుంటే నేను ఇప్పుడు అడగటానికి ఉండేది. ఆ రోజు అడగలేదు కదా నేను. అవును. ఇంత చిన్నపిల్లోడు ఏం చేసి 10 లక్షలు సంపాదించాడు అని అడిగానా? అడగలేదు కదా. అట్లాగే ఇది కూడా అంతే. ఏంటి, ఏం చేస్తే నాకు ఇన్ని డబ్బులు ఇస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఎండార్స్మెంట్ చేసే వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకు వచ్చే లాభాల్లో నుంచి కనీసం 30% ఇస్తారు అని తెలుసు. 30% మనకి ఇస్తున్నారు అంటే అక్కడ 70% ఎలా వస్తున్నాయి ఆ డబ్బులు? ఓకే. తిప్పి వాళ్ళు ఇచ్చిన డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ, ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటూ, ఇంకొకళ్ళు ఇచ్చిన డబ్బుల్ని ఇంకొకళ్ళకి ఇచ్చుకుంటూ డబ్బులు పంచి పెడుతున్నారా వాళ్ళు నిజంగా? ఏం జరుగుతుంది ఇక్కడ అనేది ఒక్క వీళ్ళకి నిమిషం. అర్థం కాదండి. ఒక్క నిమిషం బాలగారు, ఇక్కడ 25 మంది మీద
ఇప్పుడు ఈ గేమింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేమింగ్ యాక్ట్ ఏం చెప్తోంది? ఫస్ట్ మీకు దీనికంటే ముందు మేడం ఒక మాట చెప్పారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా నో ఎక్స్క్యూజ్ అనేది. వెన్ అనేది క్వశ్చన్ వస్తుంది అక్కడ. యా, ఎందుకు అంటున్నాను ఈ విషయం అంటే, ఎగ్జంప్షన్స్ దానికి కూడా ఉన్నాయి. ఓకే. 4 E's అనేది ఉంటాయి, అంటే ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. ఇప్పుడు మేడం అన్నారు చూసారా, కామన్ సెన్స్ నుంచే లా అనేది పుట్టింది, నిజం అది ఎస్, అబ్సల్యూట్ గా. అంటే Yeah. కామన్ జనరల్ సెన్స్ ఆఫ్ లైఫ్ నుంచే ఒక కోడెడ్ సిస్టమ్ అనేది మనం డిజైన్ చేసి తెచ్చుకున్నాం. మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, ఇప్పుడు ప్రజెంట్ ఎరాలో కాన్స్టిట్యూషన్, లేకపోతే ఐపీసీ, లేకపోతే సిఆర్పిసి, లేకపోతే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇవి ఇప్పుడున్న చట్టాలు అని అనుకుంటున్నాం. చాలా మంది తెలుసుకోవాల్సిన విషయాలు అంటే, చట్టాలు ఈ రోజు లేవు, అవును, ఎప్పటి నుంచో ఉంది. దేవతల కాలం నుంచి కూడా ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం చూసారా, ఏవైతే ఇప్పుడు మనం ప్రామాణికంగా తీసుకొని గ్రంథాలని భావిస్తున్నామో, ఇట్స్ నాట్ ఎ గ్రంథాలు, ఇవి It's a చట్టాలు. చట్టాలు. బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, మనుశాస్త్రం కావచ్చు, ఇంకోటి వాట్ ఎవర్, ఇవన్నీ కూడా ఏంటి, లాస్. ఆ టైంలో చట్టాలు అవి. అవును. చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని కూడా ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని ఫాలో అవ్వలేదు, అరే బాస్, అది ఆ టైంలో లా, అవి ఆ టైంలో చట్టం, అది ఈ టైంలో కాదు. ఇది అర్థం చేసుకోకుండా కూడా మన రిలీజియస్ వార్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ చట్టాల నుంచే చాలా వరకు పాయింట్స్ తీసుకొని మన చట్టాల్లో పొందుపరచడం కూడా జరిగింది. నేను అక్కడికి వస్తున్నాను మీకు. యా, అప్పుడున్న సమాజము, ఇప్పుడున్న సమాజము, అప్పుడు మానవ సమాజమే, ఇప్పుడు మానవ సమాజమే. కాకపోతే అప్పుడున్న మానవ సమాజానికి తగ్గట్టుగా ఉన్న చట్టాలు అవి, ఇప్పుడున్న మానవ సమాజానికి ప్రకృతికి ఉన్న తగ్గట్టుగా ఇప్పుడున్న చట్టాలు ఇవి. అయితే దీంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ ఏంటి, ఏదైనా న్యాచురల్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది, ఆ న్యాచురల్ సిస్టమ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి అందులో ఉన్న చట్టాలలో కొన్ని న్యాచురల్ ప్రిన్సిపల్స్ ని క్యారీ ఫార్వర్డ్ ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఓకే. మన చట్టాలలో కూడా ఉన్నాయి అవి. ఇప్పుడు మీరు అన్నట్టు వాటిని మనం ఫాలో అవుతున్నాం అంటే రీజన్ ఏంటంటే, న్యాచురల్ సైన్స్లో అవి ఎప్పుడు అలానే ఉంటాయి కాబట్టి దాన్ని మనం క్యారీ చేసుకుంటూ పోతున్నాం. ఈ రోజున్న సిస్టంలో కూడా, చట్టాలలో కూడా మనకేంటి, చట్టం ఎవరికి తెలియదు అనడానికి లేదు. అయితే చట్టం తెలియపరిచే బాధ్యత ఎవరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అవును. లిటరసీ పెంచాల్సిన బాధ్యత ఎవరిది, ప్రభుత్వం మీద ఉంది. నేను ఎగ్జంప్షన్స్ అని ఎందుకన్నానంటే, ఇప్పుడు ఒక గేమింగ్ యాక్ట్ అనేది ఒకటి తయారు చేశారు 1974లో. సపోజ్ 1974లో ఒక గేమింగ్ యాక్ట్ని తయారు చేసిన తర్వాత, ఈ గేమింగ్ యాక్ట్ ఎందుకు వచ్చింది అని దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీకి వెళ్ళినప్పుడు సమ్ ఏదో జరిగి ఉంటుంది అక్కడ. సొసైటీలో ఏదో డబ్బులు పోగొట్టుకొని ఇట్లా బెట్టింగ్స్ అయ్యి రకరకాలుగా జరిగినప్పుడు గవర్నమెంట్ అనేది ఏం చేస్తుందంటే, ఆ టైంలో ఒక చట్టాన్ని తయారు చేస్తుంది అనమాట. ఇది ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ప్రజలు ఇలా వద్దంటున్నారు, ఇది వద్దంటారు, దానికి ఒక చట్టం తయారు చేస్తుంది, బుక్ తయారు చేస్తుంది. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఇంజనీరింగ్ అంటాం. ఇంజనీరింగ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని పరిశీలించి దానికి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్న తర్వాత దట్స్ కాల్డ్ ఇంజనీరింగ్. అది ఫస్ట్ ఈ. సెకండ్ ఈ అంటే ఎనాక్ట్మెంట్. అంటే ఈ ఇంజనీరింగ్ చేసిన ఇన్ఫర్మేషన్ తీసుకొని చట్ట రూపంలో దాంట్లో పార్లమెంట్లో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ దాన్ని ఒక బిల్లు రూపంలో పెట్టి అందరు ఆమోదాలు తీసుకొని ఒక ఎనాక్ట్మెంట్ అనేది చేసాం, దట్ ఈస్ కాల్డ్ యాక్ట్ ఆర్ లా. దాని తర్వాత ఇంకొక ఈ ఉంది, థర్డ్ ఈ ఏంటి, ఎడ్యుకేషన్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి, పబ్లిసిటీ. ఎడ్యుకేట్ చేయడంలో ఇప్పుడు ఖచ్చితంగా కంప్లీట్లీ సిస్టమ్ ఇస్ ఫెయిల్డ్. ఓకే. ఆ ఎడ్యుకేట్ చేయకుండా ఫోర్త్ ఈ ఒకటి ఉంది, ఎన్ఫోర్స్మెంట్. అంటే ఇప్పుడు మనం చూస్తున్న కేసులు పెట్టారు, ఈ చట్టాన్ని అమలు చేశారు. ఇది అమలు చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఎంతవరకు మీరు ఎన్ఫోర్స్ చేశారు అనేది ప్రూఫ్ కావాలి. ఇప్పుడు అవును, ఈ గేమింగ్ యాక్ట్ ఒకటి ఉంది, ఆన్లైన్ బెట్టింగ్ ఒకటి ఉంది. ఇప్పుడు రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే, ఒక రాజ్యంలో ఏమో ఇది లీగల్ కాదు, ఇంకో రాజ్యంలో ఏమో ఇది ఇల్లీగల్, ఇంకో చోటేమో ఇది అసలు బ్యాన్. ఇట్లా రకరకాలుగా ఒకటే మన కంట్రీలో ఉన్న ఒకటే సిటిజన్, ఒక ఏరియాలో ఏమో లీగల్, ఒక ఏరియా ఏమో ఇల్లీగల్ కాదు, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఆన్లైన్ అనేది మనకు తెలియదు, ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ అనేది వచ్చింది. అవునా? 2017లో తెలంగాణలో, 2020లో ఆంధ్రప్రదేశ్లో దానికి ఇన్సర్ట్ చేశారు. ఏం ఇన్సర్ట్ చేశారంటే, గేమింగ్స్ అనేది సైబర్ స్పేస్ తీసుకొని చేస్తే కూడా గేమింగ్స్ కిందకే వస్తుంది, గేమింగ్ యాక్ట్లో వస్తుందని చెప్పి వాళ్ళు అమెండ్మెంట్ చేసుకున్నారు. బాగుంది కదా. ఇప్పుడు సర్వే పెడదాం, ఒక పబ్లిక్ రెఫరెండం పెడదాం, ఎంతమందికి తెలుసు? 0. ఫెయిల్ ఎవరైంది ఇక్కడ? గవర్నమెంట్ ఫెయిల్యూర్ వల్ల ఎవరు నష్టపోయారు? ప్రజలు నష్టపోయి ఏం చేశారు? వెయిట్ ఒక్క నిమిషం. ప్రజలు ఇక్కడ నష్టపోయి ఏం చేశారు? అది క్రైమ్ కింద మారింది. ఒక క్రైమ్ అసలు గవర్నమెంట్ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క ప్రైమరీ డ్యూటీ ఏంటో తెలుసా? ప్రివెన్షన్ అనేది చేయాలి. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్. మీరు 2020 అని చెప్పారు కదా, అక్టోబర్ 28, 2020 అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఈ గేమింగ్స్ అనేవి 132 గ్యాంబ్లింగ్ సైట్స్ ని ఏపీలో కంప్లీట్ గా బ్యాన్ చేస్తున్నాము అని చెప్పి చేసిన ఇది. ఓకే. అండ్
ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది అంటే ఉమ్, ఆ గేమ్ ఇప్పుడు 131 crores కన్సిడరింగ్ levy addition at taxes cases to mobilize 131 crores. దీన్ని బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి మనము? లాట్ అంటే ఏంటి ఇందులో ఏముంటుందంటే ఉమ్, టు augment ట్యాక్స్ రెవెన్యూ Augmenting tax, పర్మిట్ లాటరీస్ Hmm. ఆన్లైన్ గేమింగ్ కి ఇప్పుడు తెర లేపింది. 2020లో మీరు అన్నారు గేమింగ్ స్వయాన సీఎంఏ దీని గురించి ఇక్కడ ఏపీలో ఈ 132 గ్యాంబ్లింగ్ యాప్స్ ని కంప్లీట్ గా నిషేధిస్తున్నాము అని చెప్పి నిర్ణయాన్ని ప్రకటించిన దీంట్లో ఇప్పుడు అదే ఏపీలో 131 crores 131,100 అంటే 13,100 crores మేము గేమింగ్ యాప్స్ ద్వారా సంపాదిస్తున్నాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి చెప్పిన ఆలోచించండి. అది నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ తప్పులు ఎవరివి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఆ పేపర్ ఇవ్వండి ఒకసారి. ఇది ఏ పీరియడ్ అన్నారు? 2020లో. ఎస్ ఇప్పుడు ఇక్కడ సపోజ్ బ్యాన్ చేశారు కాబట్టి ఒక కేసు అయింది అనుకోండి. ఈ కేసు ట్రైల్ వచ్చేసరికి 2025 వచ్చింది అనుకోండి. పనిష్మెంట్ కి దగ్గరలో ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు నేను బ్యాన్ ఎత్తేసా అన్నారు. ఇప్పుడు ఈయనకు శిక్ష పడింది అనుకోండి. ఆ వ్యక్తి భవిష్యత్ ఏమవ్వాలి? ఆ వ్యక్తి లైఫ్ ఏమవ్వాలి? ఆ వ్యక్తి ఇన్ని రోజులు పడిన మెంటల్ అగోని టెన్షన్ అసలు బ్యాన్ చేయడం కరెక్ట్, బ్యాన్ తీసేయడం కరెక్ట్ అంటారా? నేను అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులు లేకపోతే ఇలాంటి ప్రభుత్వాలు అవగాహన లేకుండా, వాళ్ళకి కామన్ సెన్స్ కానీ సొసైటీ మీద అవగాహన లేకపోవడం కావచ్చు. ఇప్పుడు ఇలా చేసే విధంగా చేసినప్పుడు వాళ్ళకి ట్యాక్స్ కడితే డబ్బులు చేస్తే ఏమని చేయొచ్చా? గవర్నమెంట్లకి డబ్బులు కట్టేస్తే ఏదైనా చేయొచ్చా? ఒక్క నిమిషం, దీని గురించి మీరేమంటారు మేడం? ఏదైనా గేమింగ్ యాప్లు ఖచ్చితంగా తప్పు. ఇది ఫండమెంటల్. అవును, ఇది ఇవాళ ఆన్లైన్ గేమ్లు వచ్చినాయి, కానీ ఈ ఆన్లైన్ లేకముందు కూడా ఈ గేములు ఉన్నాయి. మనకి ప్యాకెట్లు ఆడే వాళ్ళని లేదంటే కసినో ఆడే వాళ్ళని వీళ్ళందరినీ పట్టుకొని గేమింగ్ యాడ్స్ కింద అప్పుడు అరెస్టులు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు సొసైటీలో అలా వెళ్ళి నేను నీ మొబైల్ తీసుకొని నువ్వు వాడుతున్నావురా అని చూపించి నిన్ను అరెస్ట్ చేయడానికి లేదు. ఇట్స్ మై ప్రైవసీ, నేను ఏదైనా చేసుకుంటాను, పోయిన రోజు వస్తాను, నువ్వు నా మీద కేసు పెట్టి అంటున్నారు. అంటే అసలు గేమింగ్ యాప్లే ఇప్పుడు 132 గేమింగ్ సైట్స్ ని కంప్లీట్ గా నిషేధం అని చెప్పిన చోట మళ్ళీ ఇప్పుడు గేమింగ్స్ యాడ్స్, నేను గేమింగ్ ద్వారా మనం ఇంత ఆంధ్రప్రదేశ్ కి ఇంత లాభం వస్తుంది. ఏంటి? పేదోడు ఇంట్లోని డబ్బులు పోగొట్టుకొని మొబైల్స్ లోని ఆడుకొని పిల్లలు డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు యువత ఉద్యోగ కల్పన అంటూ ఉద్యోగ కల్పన లేకుండా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగ కల్పన లేకుండా మొబైల్ ని ఫ్రీగా ఇది చేసి వాళ్ళ మొబైల్లోని ఇప్పుడు కంప్లీట్ గా గేముల్ని చొప్పించి దీని మీద సంపాదించేది ఇదే గవర్నమెంట్ పరిపాలన. అలా కాదు, ఇది డీవియేట్ అవుతుంది. ఏంటంటే ఎలా డీవియేట్ అవుతుందంటే, ఇప్పుడు ఆయన చెప్పిన ఇప్పుడు ఖచ్చితంగా బెట్టింగ్ యాప్ల గురించి జగన్మోహన్ రెడ్డి గారు 131 సైట్లు నేను తీసేస్తానని చెప్తున్నారు. తీసేశానని చెప్పారు. నిషేధం ఉంది అక్కడ. అయితే ఇప్పుడు ఈయన ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ యాప్ల్ని అంటే ఇలాగే బెట్టింగ్ యాప్లు అవి ఆన్లైన్ గేమ్సా? ఆన్లైన్ గేమ్స్ అంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ ఆడతారు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఆన్లైన్ గేమ్స్ తయారు చేసే కంపెనీలు కూడా ఉన్నాయి. అది వేరు, ఈ బెట్టింగ్ యాప్లు వేరు. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆన్లైన్ గేముల్లో ఏం జరుగుతుందంటే, ఈ ఆట ఆడాలి అంటే ఇన్ని డబ్బులు కట్టాలి అని ఉంటది. అంతేగాని యాప్ల్లో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ల్లో ఏంటి అంటే, మనం బెట్ చేస్తాం, మనం ఊహిస్తాం ముందే. ఏది వేరే వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ తరఫున మనం బెట్టింగ్ చేస్తాం. బెట్టింగ్ చేసి క్రికెట్ బెట్టింగ్ యాప్లు కూడా అదే కదా. అది వేరు, ఆన్లైన్ గేమింగ్ సిస్టమ్ వేరు. ఆన్లైన్ గేమింగ్ కి అసలు సాఫ్ట్వేర్ కంపెనీలే ఉన్నాయి ఆన్లైన్ గేమింగ్ సంబంధించి. అవే లేకపోతే బెట్టింగ్ యాప్లా అనేది మనకి కొంచెం క్లారిఫికేషన్ తీసుకోవాలి. ఒకటి ఏమంటున్నారంటే, ఆర్గ్యుమెంట్ ట్యాక్స్ రెవెన్యూ ఏపీ మే పర్మిట్ లాటరీస్
ఆన్లైన్ గేమింగ్స్ కన్సిడరింగ్ ఎ లెవీ ఆఫ్ అడిషనల్ టాక్సెస్ సెస్ మొబిలైజ్డ్ ఆఫ్ 13,000 crores. అది తప్పు కాదంటారా స్టేట్ లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ అంటే మేడం ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఇప్పుడు ఆన్లైన్ గేమింగ్ అంటే గేమ్ ఆడుకోవడంలో ఇప్పుడు మనం కూడా చిన్నపిల్లప్పుడు మారియో అని లేకపోతే మిక్కీ మౌస్ అని గేమింగ్ సెంటర్కి వెళ్ళి గేమ్ ఆడుకునే వాళ్ళం. అది ప్రాబ్లం అది కాదు, ప్రాబ్లం కాదు. ఎందుకంటే పోతాము ఒక డ్యూరేషన్ ఉంటుంది, గేమ్ ఆడుకొని వచ్చేస్తాం, దట్స్ స్కిల్. ఇక్కడ గేమింగ్ ద్వారా ఉన్న ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేయడం, ఇప్పుడు గేమ్ ఉంది, ఈ గేమ్ అక్కడ గేమ్ బెట్ కోసం ఆడుతున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు గేమ్ ఆడతాడు, అది విన్ అయితే డబ్బులు వస్తాయి అన్నాడు అనుకోండి, అది మరి అది బెట్టింగ్. బెట్టింగే కదా, లాటరీ ఉంది అందులో. ప్లస్ అది కాక లాటరీని అసలు మనం ఇప్పుడు స్టేట్ లాటరీస్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ likely to be permitted by an Andhra Pradesh government, part of the plan of the generation of the revenue 1,300 crores and various of additions and so on. అంటే ఇక్కడ మనం ఒకటి అబ్జర్వ్ చేయాల్సిందంటే మేడం, అదే నేను ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కేసులు పెట్టారు, నేనేమంటున్నా, ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మేము బెట్టింగ్ అలౌ చేస్తున్నాం అనింది అనుకోండి, దాని ఇవన్నీ జరిగినవన్నీ 4 రోజులు ఏమైపోవాలి? అప్పుడు పాయింట్ అర్థమైందా మీదే? ఇప్పుడు ఇప్పుడు ఈ బాధితులు ఇప్పుడు ఎవరైతే ప్రమోషన్ చేశారో వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ మీద కూడా ఒక కేసు వేయాలి. ఏమనంటే, బాబు ఒక లా చేసావు, ఎక్స్క్యూజ్ నేను కాదు ఒప్పుకుంటున్నా, నువ్వు ఎడ్యుకేషన్ ఎక్కడ చేసావు? ఎడ్యుకేషన్ చేయకుండా నాకు ఎన్ఫోర్స్మెంట్ ఈరోజు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్? ఈరోజు నా జీవితం నీ వల్ల పోతుంది కదా, మరి ఎవరు తీసుకురావాలి? అసలు చాలా మందికి రాజ్యాంగం చదవాలి. We the people of India resolve this constitution దేనికోసము? ఈక్వాలిటీ గురించి. ఎక్కడ ఉందండి ఈక్వాలిటీ? నాకు అర్థం కాల. అలా కాదండి. ఓకే, ఇంకొకటి మేడం, ఇంకొక చూడండి, క్యాసినో అంట గోవాకి వెళ్ళి అన్స్టాపుల్ షో మేడం, అన్స్టాపుల్ షోలో బాలకృష్ణ యాంకర్ గా ఉండే షోలో ఈ ఫండబుల్ అనే యాప్ లో స్పాన్సర్షిప్ ఇచ్చారు మేడం. ఆ స్పాన్సర్షిప్ అది చూసి దాంట్లో ఫండబుల్ యాప్ ని ఏంటి అనేది డౌన్లోడ్ చేసుకున్నాం మేడం. లేదమ్మా, ఎవ్వరు అడ్వర్టైజ్మెంట్ చేసినా తప్పే. నేను ఇక్కడ బాలాగారితో ఒక విషయంలో నేను డిసగ్రీ అవుతున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు వీళ్ళు ఎందుకు పనిషబుల్, ఎవరు ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు పనిషబుల్ అంటే, మీరు ఒక ఎండార్స్మెంట్ చేయడానికి వచ్చారు, మీ దగ్గరకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఈ కాంట్రాక్ట్ అసలు నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా, చేస్తే నాకేం ఇబ్బంది అవుతుంది, నాకు డబ్బులు వస్తాయి చేస్తే, కానీ ఇబ్బందులు కూడా ఏమైనా వస్తాయా అని చూసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు ఎండోర్స్మెంట్ చేసే ముందు ఇప్పుడు ఒక చాలా యాడ్స్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఒక చీరని మనం ప్రమోట్ చేస్తాం, ఒక చీరని ప్రమోట్ చేసి ఆ చీర క్వాలిటీ లెస్ చీర అని అనేటప్పుడు నువ్వు దానికి తగ్గట్టే ప్రమోట్ చేయాలి కదా. ఈ చీర 20 ఏళ్ళు మన్నుతుంది అంటే, సో ఇక్కడ ఏమవుతుందంటే, మీకు ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ బాగానే ఉంది, కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళు ఇది క్రైమా లేకపోతే అఫెన్సా ఏంటనేది మనం చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇది అఫెన్స్ అనుకోండి, సపోజ్ మిస్టేక్ అనుకుందాం, దానికి ఇవి మిస్టేక్స్ కింద కన్సిడర్ చేయాలి. ఎందుకంటే దీనికి కొన్ని చట్టాలు సపరేట్గా ఉన్నాయి, క్రైమ్ కాదు ఇది. ఫస్ట్ వాళ్ళు చేస్తున్నది ఏంటి, అడ్వర్టైజ్మెంట్లో ఈ అడ్వర్టైజ్మెంట్ బయటికి వచ్చి ప్రమోట్ అయితేనే ఇది మనకు జరుగుతుంది. వాళ్ళు షూట్ చేసుకున్నంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు షూట్ చేసుకున్నారండి, వీడియో మీ దగ్గర పెట్టుకున్నారు, బయటికి రాలేదు, అది క్రైమ్ అవుతుందా? కాదు కదా. ఇప్పుడు నేను అక్కడికి వస్తున్నా, ఇది బయట పబ్లిసిటీ అయింది అనుకోండి. పబ్లిసిటీ ఎక్కడెక్కడ చేస్తారు? పేపర్లో, ప్రింట్ మీడియా, రైట్, ఎలక్ట్రానికల్ మీడియా అంటే టీవీ ఛానల్స్, లేకపోతే ఇంకోటి వెబ్సైట్స్, లేదంటే యూట్యూబ్ ఛానల్స్, ఇంకా అదర్ మాధ్యమాలు, ఎస్ఎంఎస్లు, ఇంకోటి అవునా? దీనికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, రైట్. దీనికి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మీరు యాడ్లు వేయాలి. ఇది ఒక యాడ్, ఇప్పుడు అది ప్రమోషనే, కానీ దాని సెన్స్ ఏంటి, యాడ్. ఈ యాడ్లో మీకు ఏదన్నా డ్యామేజ్ జరిగింది అనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాలి, క్లెయిమ్ చేయాలి, ఎక్కడ కంప్లైంట్ చేయాలి? మీరు పోలీస్ స్టేషన్లో కాదు కంప్లైంట్ చేయాల్సింది, కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళాలి మీరు. దానికి సంబంధించిన ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారికి సంబంధించిన ఒక కేసు ఏదో పడింది, గుర్తుందా మీకు? అవునా? ఎందుకు ఆ కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి వాళ్ళు క్లెయిమ్ చేశారు, నష్టపోయామని చెప్పేసి అని? మీకు రైట్ ఫోరం ఏంటి అంటే కన్జ్యూమర్ ఫోరం. అక్కడికి వెళ్ళి ఎవరైతే బాధితులు ఉంటారో, డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు అక్కడ క్లెయిమ్ చేసుకుంటే ఆ కట్టించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కడతారా లేకపోతే ఆ కంపెనీ కూడా కడతారా, ఎవరు కడతారని వాళ్ళు చూసుకుంటారు, రైట్. ఇక్కడ ఏం జరుగుతుంది, డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి 318 318 అసలు ఎట్లా అప్లై అది నాకు అర్థం కాదు.
వాళ్ళకి ఏం సంబంధము? కాదండి, ఇప్పుడు మీరు ఇవన్నీ మాట్లాడినందువల్ల ఏం జరుగుతుంది అంటే Hmm. వీళ్ళు అడ్వర్టైజ్ చేసినందుకు వీళ్ళు రక్షించబడతారు. అలా కాదు, అసలు వీళ్ళకి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మనం దేనికి అడ్వర్టైజ్ చేస్తున్నాము, దీనివల్ల సొసైటీ మీద ఏం ఇంపాక్ట్ పడుతుంది అనేది ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరేం ఫ్రీగా చేయట్లేదు, ఫ్రీగా కూడా నెగటివ్ గవర్నమెంట్ అసలు ఆయన ఏమంటున్నారు అంటే ఇవన్నీ తెలిసే కదా గవర్నమెంట్ ఈ చట్టాన్ని తయారు చేసింది, రూల్స్ తయారు చేసింది, తెలియకుండా చేసిందా? అన్ని రూల్స్ ఇవన్నీ తెలిసే కదా చేసింది. కాకపోతే గవర్నమెంట్ ఎక్కడ ఫెయిల్ అయింది, దాన్ని జనంలోకి చొప్పించటంలో. ఇది చేస్తే నువ్వు తప్పు చేసినట్రా బాబు. గవర్నమెంట్ ఒక దశలో ఫెయిల్యూర్ అయింది కాబట్టి దీన్ని ఇట్లాగే వదిలేద్దామా మరి? అది ఎక్కడ నిర్మూలించాలి? వీళ్ళ మీద పడితే వస్తుందా లేకపోతే గేమ్స్ అక్కడ ఇప్పుడు కాదు, ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఈ ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అరే ఆగండి ఒక్క నిమిషం, ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. వీళ్ళు ఈ అడ్వర్టైజ్మెంట్స్ చూసి ప్రజలు ఎఫెక్ట్ అయ్యారు. అందుకని ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరైతే ఇప్పుడు జరుగుతున్న రచ్చకి దీన్ని గనక కఠినంగా గనక అంటే ఈ కేసుల్ని ఏదో తూతూ మంత్రంగా ఇది డ్రగ్స్ కేసు లాగా చేయకోకుండా స్ట్రాంగ్ గా చేస్తే గనక ఇంకొకరైతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ముందుకు రారు. అడ్వర్టైజ్మెంట్ కాదు ఇక్కడ, అసలు యాప్ ఉండొద్దు అనేది కదా మెయిన్ ఇష్యూ. అది కదా చెయ్యాలి, అది పక్కన పెట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు వీళ్ళ మీద పడు, వాళ్ళని తీసుకురా, ఈ సినిమాలో లోపల పెట్టు, వీళ్ళని కేసు పెట్టు, వాళ్ళ మీద ఇదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో 132 గేమింగ్ యాప్స్ అసలు ఉండొద్దు ఆంధ్రప్రదేశ్ లో తీసుకుని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దని నేను అనట్లేదండి. నువ్వు ఫస్ట్ డ్యూటీ ఏంది తెలిసిన తర్వాత యాప్ ను బ్యాన్ చేసావా? ఈ ప్రమోషన్ బ్యాన్ ఇప్పుడు దాకా లేవు. వాళ్ళ మీద కేసులు పెట్టి ఉపయోగం ఏం చేస్తుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ? గవర్నమెంట్ ఏం చేస్తుంది? అవును, వాటిని అన్నిటిని డిలీట్ చేయాలి, అవన్నీ చేయించాల్సిన బాధ్యత. అసలు పాయింట్ 1 ఎఫ్ఐఆర్ అవ్వగానే వాళ్ళ డ్యూటీ ఏంటి? ఎఫ్ఐఆర్ అవ్వగానే ఈ సంబంధించిన కంటెంట్ కి నోడల్ ఆఫీసర్ చెప్పి విత్ ఇన్ సెకండ్స్ నువ్వు బ్యాన్ చేయాలి. చేసావా? చేయలా. వీళ్ళ మీద నోటీసులు ఇచ్చడానికి పోతావు, వాళ్ళని పట్టుకోవడానికి పోతావు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి పోతావు. ఏంది అసలు? కాదండి, మీరు ఇప్పుడు ఒకరి తప్పు వల్ల ఈ తప్పు జరిగింది కాబట్టి వీళ్ళు ఎక్స్క్యూజ్ అని అనొద్దు అంటున్నాను. ఎక్స్క్యూజ్ కాదండి, వాళ్ళు ఇచ్చారు. వీళ్ళు యాడ్ వరకు వీళ్ళు యాడ్ చేయడానికి వెళ్ళారు అంటే ఎవరిది తప్పు అక్కడ? అసలు ఆ గేమింగ్ యాప్ ఉండడం వల్లే కదా వీళ్ళు యాడ్ చేశారు. కాదండి, నేను ఒక విషయం చెప్తాను. నేను ఏమంటున్నానంటే ఈ గేమింగ్ యాడ్ చేసినా, ఈ గేమింగ్ యాడ్ తయారైనా ఈ వీడియో ఎక్కడ ప్రమోట్ అవుతుంది? ఏదో వీడియో యూట్యూబ్ లోనో ఛానల్స్ లోనో ఇంకో చోట అవ్వాలి కదా. నేనేమంటున్నా, ఐటీ యాక్ట్ ప్రకారము సెక్షన్ 69A ప్రకారము నోడల్ ఆఫీసర్ ఒకతను ఉంటాడు. ఇలాంటి అడ్వర్టైజ్మెంట్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్, సరోగేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా చేస్తే వాళ్ళు ఇమీడియట్ చేయకుండా ఉండడానికి ఒక సిస్టమ్ ఉంది. అది నువ్వు అది గేట్ వేసి పెట్టాలి. నువ్వు ఎందుకు వేయలేదు గేట్? నేను అంటున్నా వాళ్ళు చేశారు, నేను కాదనట్లే. ఇప్పుడు ఒక ఇల్లీగల్ థింగ్ చేశారండి, దాంట్లో త్రో చేయాలి. నేను నువ్వు గేట్ వేస్తే త్రో అయిద్దా? ఈ రోజు ఇంత నష్టం దేనికోసం జరిగింది? వీళ్ళు యాడ్ చేయడం వల్ల జరగల, నువ్వు గేట్ వేయకపోవడం వల్ల జరిగింది. వాళ్ళు యాడ్ చేసుకున్నారు అనుకో, సపోజ్ అక్కడ ఉండిపోయేది, అది బయటకు కూడా రాదు. నువ్వు గేట్లు ఓపెన్ చేసి దాన్ని ప్రమోట్ చేసావు. నీ నోడల్ ఆఫీసర్ ఎందుకున్నాడు? ప్రతి స్టేట్ లో నోడల్ ఆఫీసర్ ఒక అతను ఉన్నాడు, తెలంగాణలో కూడా నోడల్ ఆఫీసర్ ఉన్నారు. అవునా? నీ పని ఏంటి? నెలలా నీకు జీతం ఎందుకు ఇస్తున్నారు? నీ డ్యూటీ ఏంటి? ఇలాంటి వెబ్సైట్స్, ఇలాంటికి సంబంధించిన కంటెంట్, ఇలాంటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్, వీటిని అన్నిటిని బ్లాక్ చేసుకోవడం నీ పని. సిస్టంలో కూర్చొని 24 గంటలు నువ్వు చూసుకుంటే అదే నీ పని, అది నీ డ్యూటీ, అది నువ్వు చెయ్యాలి. చేయలేదే. ఇప్పుడేమో ఇది మీడియాలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, యూట్యూబ్లో వచ్చింది, మెయిన్ స్ట్రీమింగ్ మీడియాలో వచ్చింది, ఇంకోటి ఏది అది ఆహా ప్రోగ్రామ్లో వచ్చింది, పెద్ద పెద్ద యాక్టర్లు యాడ్ చేశారు. నేనేమంటానంటే ఓకే, యాక్టర్లు యాడ్ చేసినా కూడా వాళ్ళది తప్పారైతే డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు యాడ్ చేస్తారు అనుకోండి, సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వకుండా సినిమా థియేటర్లకు వస్తుందా? మీ పాయింట్ అర్థమైందా? సినిమా తీసాడు, ప్రొడక్షన్ అయింది, సెన్సార్ అయ్యి బయటికి రావాలి కదా. థియేటర్ లో పడిపోయింది, థియేటర్ లో ఎందుకు వేశారు అంటే ముందు సెన్సార్ కూడా ఎందుకు ఇచ్చాడు? వీళ్ళందరినీ అరెస్ట్లు చేసి వీళ్ళందరినీ ఇచ్చేసే ముందు అసలు యాప్ ని ఎందుకు? మీరు నోడల్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నారు, నేను నోడల్ ఆఫీసర్ కూడా కాదు. ఇది సమాజంలో దీని వల్ల ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంటే ఎందుకు గవర్నమెంట్ వీటికి అడ్డుకట్ట వేయట్లేదు? ఆ రోజు 2020లో తీసుకున్న డెసిషన్, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న డెసిషన్ ఇప్పుడున్న గవర్నమెంట్స్ ఎందుకు తీసుకోవట్లేదు? సింపుల్, మాకు డబ్బులు కావాలండి. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నాయి, నువ్వు ట్యాక్స్ కట్టు, ఏమైనా చెయ్యి, నువ్వు ట్యాక్స్ కట్టు, ఏమైనా చెయ్యి, మాకు డబ్బులు కావాలి. ఇప్పుడు దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్?
నేను ఓపెన్ చేస్తాను, లాటరీస్ నేను ఇస్తానంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం సోషల్ రెస్పాన్సిబిలిటీ, మరి ఆ స్టేట్ సీఎంకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఎందుకు లేకుండా పోయింది? అంటే ఎవరైనా కూడా పాపం చిన్న చిన్న మధ్యతరగతులు లాటరీ కొనుక్కున్నా, మీరు నీ డబ్బులన్నీ పెట్టి లాటరీ కొనుక్కో, అది రాదు, నువ్వు ఎట్లా ఎత్తిపోతావు. ఇప్పుడు ఈయన మీద కూడా కేసు పెట్టాలి కదా, అలా అయితే మరి బాబు మీద కూడా కేసు పెట్టాలి కదా. ఇప్పుడు అది చూసి తెలంగాణ నుంచి ఒక వ్యక్తి ఆంధ్రాకి వెళ్ళి కొనుక్కున్నాడు అనుకోండి, ఇక్కడ కేసు పెట్టచ్చు అప్పుడు. అలా కాదు, ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ రిజిస్టర్ చేసుకోకుండా లాటరీ నిర్వహిస్తేనే తప్పు. అదే మేడం, రిజిస్టర్ చేసుకుంటే అయిపోయింది కదా ఇంకా. వెయిట్, నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే సిక్కిం, అస్సాము ఇట్లాంటి వాళ్ళ లాటరీ టికెట్లు వస్తున్నాయి మన దగ్గరికి. ఎలాగో అసలు లాటరీని కొన్ని స్టేట్లో ఉంది కాబట్టి మన స్టేట్ కూడా రానిద్దాము అంటున్నారు. నేను ఇదే ప్రశ్నించేదే ఇది. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పుకుని, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు తప్పుకుని ఒకరినొకరు నిందించుకుంటా కూర్చుంటే మనం అనుకున్నది సాధించలేం కదా. అందుకే ఈ దేశం మొత్తానికి కలిపి ఒక పాలసీ రావాలి. ఈ గేమింగ్ యాప్లకు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంటే యాక్ట్ తీసుకొని. మేడం ఇది రాదు మేడం, ఎందుకంటే నేను రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్టికల్ 19 అది ఒకటి ఉంది, ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందో అలానే ఆర్టికల్ 21 ఒకటి ఉంది. లైఫ్లో లివింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా లగ్జరీ. ఈ గేమ్స్, బెట్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక పురాణ కాలంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడేమో కింద కూర్చొని మనం పాచికలు వేసుకొని చేసేవాళ్ళం, దట్స్ ఆ టైంలో గేమ్స్ అవి. ఇది లగ్జరీ. ఎవరి కోసం లగ్జరీ? ఎవరైతే సఫిషియెంట్గా ఉంటాడో, ఎవరికైతే టైం పాస్ చేసేవాడు ఉంటాడో వాడు చేసుకోవడానికి ఒక క్రియేట్ చేసుకునే ఒక గేమో, బెట్టింగో, సంథింగ్ ఎల్స్. ప్రతోడి కోసం కాదు కదా. నీ డ్యూటీ ఏంటి? డొమెస్టిక్ లైఫ్ ఏంటి? కామన్ మ్యాన్ ఏం చేయాలి? ముందు నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు ఎదగాలి, నీ లైఫ్ అది కదా నువ్వు చేయాలి. నువ్వు అది చేయకుండా ఎవడో ఎల్లయ్య పుల్లయ్య ఆడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏదో చేస్తున్నాడంటే నువ్వు కూడా ఎవడు బొమ్మన్నాడు నిన్ను? ఎవడు బొమ్మన్నాడు నేను? ఫస్ట్ ఇది కదా నేర్పించాలి మన సొసైటీలో. ఇప్పుడు వాడి లైఫ్ స్టైల్ వాడిది. ఇప్పుడు ఒకతను గేదెలు కాస్తారండి, ఒకతను బర్రెలు కాస్తాడు, ఒకతను మేకలు కాస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? అది వాళ్ళ జీవనోపాధి కదా. అది పక్కన పెట్టేసి గేదెల్ని బేగల్ని పక్కన పెట్టేసి అడవిలో పుల్లు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. ఎవరు నష్టపోయేది? ఓకే బాలగారు, కంక్లూజన్కి వచ్చేద్దాము. అసలు ఈ గేమింగ్ యాప్స్ మీరేం చెప్తారమ్మా కంక్లూజన్ గా దీనికి? ఈ గేమింగ్ యాప్స్ ఇంకా దీని మీద కేసులు పెడుతున్నారన్నది కాదు, వీళ్ళు కేసులు పెట్టడం, ఇది వాళ్ళు కేసుల్లో ఇచ్చేయడం ఇదేం పెద్ద కేసు కాదు. జస్ట్ వెళ్ళి వాళ్ళకి ఒక వాన్ లాంటిది ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫామ్ 40 ఇస్తున్నారా, 41A ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. అంతకన్నా దీని గురించి ఏమి నెక్స్ట్ వాళ్ళు చేయకుండా ఉంటే దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం కూడా లేదు. దీంట్లోని వీళ్ళేం నష్టపోయేది లేదు. జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అన్న ఒక వార్త, హైప్ క్రియేషన్, ఇంకొంచెం పాపులారిటీ తప్ప ఇంకా వాళ్ళకి ఏం వచ్చేది లేదు. సో నేనేమంటున్నానంటే ఈ గేమింగ్ యాప్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కానీ సాధారణమైన ప్రజలు ఎలా ఆలోచించాలి? అసలు ఇది ఎంతవరకు అవసరం అంటారు మనకి? ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ గేమ్లు, ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్, వాళ్ళు తప్పు చేశారని వీళ్ళు తప్పుకుని, వీళ్ళు తప్పు చేశారని వాళ్ళు తప్పుకుని ఒకరినొకరు నిందించుకుంటా కూర్చుంటే మనం అనుకున్నది సాధించలేం కదా. అందుకే ఈ దేశం మొత్తానికి కలిపి ఒక పాలసీ రావాలి. ఈ గేమింగ్ యాప్లకు సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంటే యాక్ట్ తీసుకొని. మేడం ఇది రాదు మేడం, ఎందుకంటే నేను రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఆర్టికల్ 19 అది ఒకటి ఉంది, ఫ్రీడమ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందో అలానే ఆర్టికల్ 21 ఒకటి ఉంది. లైఫ్లో లివింగ్ స్టైల్ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఇదంతా లగ్జరీ. ఈ గేమ్స్, బెట్టింగ్స్ ఇవన్నీ ఏంటంటే ఒక పురాణ కాలంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు అప్పుడేమో కింద కూర్చొని మనం పాచికలు వేసుకొని చేసేవాళ్ళం, దట్స్ ఆ టైంలో గేమ్స్ అవి. ఇది లగ్జరీ. ఎవరి కోసం లగ్జరీ? ఎవరైతే సఫిషియెంట్గా ఉంటాడో, ఎవరికైతే టైం పాస్ చేసేవాడు ఉంటాడో వాడు చేసుకోవడానికి ఒక క్రియేట్ చేసుకునే ఒక గేమో, బెట్టింగో, సంథింగ్ ఎల్స్. ప్రతోడి కోసం కాదు కదా. నీ డ్యూటీ ఏంటి? డొమెస్టిక్ లైఫ్ ఏంటి? కామన్ మ్యాన్ ఏం చేయాలి? ముందు నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు ఎదగాలి, నీ లైఫ్ అది కదా నువ్వు చేయాలి. నువ్వు అది చేయకుండా ఎవడో ఎల్లయ్య పుల్లయ్య ఆడ కూర్చొని చెట్టు కింద కూర్చొని ఏదో చేస్తున్నాడంటే నువ్వు కూడా ఎవడు బొమ్మన్నాడు నిన్ను? ఎవడు బొమ్మన్నాడు నేను? ఫస్ట్ ఇది కదా నేర్పించాలి మన సొసైటీలో. ఇప్పుడు వాడి లైఫ్ స్టైల్ వాడిది. ఇప్పుడు ఒకతను గేదెలు కాస్తారండి, ఒకతను బర్రెలు కాస్తాడు, ఒకతను మేకలు కాస్తాడు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు? అది వాళ్ళ జీవనోపాధి కదా. అది పక్కన పెట్టేసి గేదెల్ని బేగల్ని పక్కన పెట్టేసి అడవిలో పుల్లు వచ్చి తినేసి వెళ్ళిపోతాయి. ఎవరు నష్టపోయేది? ఓకే బాలగారు, కంక్లూజన్కి వచ్చేద్దాము. అసలు ఈ గేమింగ్ యాప్స్ మీరేం చెప్తారమ్మా కంక్లూజన్ గా దీనికి? ఈ గేమింగ్ యాప్స్ ఇంకా దీని మీద
కేసులు పెడుతున్నారు అనేది కాదు, వీళ్ళు కేసులు పెట్టడం, ఇది వాళ్ళు కేసుల్లో ఇచ్చేయడం ఇదేం పెద్ద కేసు కాదు. జస్ట్ వెళ్ళి వాళ్ళకి ఒక వాన్ లాంటిది ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. నెక్స్ట్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫామ్ 40 ఇస్తున్నారా, 41A ఇస్తున్నారు, పంపించేస్తున్నారు. అంతకన్నా దీని గురించి ఏమి నెక్స్ట్ వాళ్ళు చేయకుండా ఉంటే దాని గురించి ఏం పెద్ద ప్రాబ్లం కూడా లేదు దీంట్లోని. వీళ్ళేం నష్టపోయేది లేదు, జస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు అన్న ఒక వార్త, హైప్ క్రియేషన్, ఇంకొంచెం పాపులారిటీ తప్ప ఇంకా వాళ్ళకి ఏం వచ్చేది లేదు. సో నేనేమంటున్నానంటే ఈ గేమింగ్ యాప్స్ ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ అందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి కానీ సాధారణమైన ప్రజలు ఎలా ఆలోచించాలి? అసలు ఇది ఎంతవరకు అవసరం అంటారు మనకి? ఇప్పుడు నేను ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ గేమ్లు, ఆన్లైన్ గేమ్లు, బెట్టింగ్ యాప్లు ఈ కంటే ఇంకొంచెం బిఫోర్కి వెళ్ళి అసలు మనకి ఈ దేశంలో వాళ్ళు చేసే పనులను బట్టి ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు అవసరము అనేది ఆలోచిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 55 లక్షలు అనుకుంటాను, 55 లక్షల మంది, 55 లక్షల మంది స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోను 1 కోటి మంది యూజ్ చేస్తున్నారండి. అందులో 50 లక్షల మంది ప్లే స్టోర్ ద్వారా ఈ గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. కరోనా టైంలో ఇంకొంచెం ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గింది. అందుకని అసలు ఈ స్మార్ట్ ఫోను, ప్లే స్టోర్ ఉన్న ఫోన్లు, ఈ ఫోన్లు ఉండటం ఎంతవరకు అవసరం అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరికీ ఐఫోన్లు కొనుక్కోమంటున్నారు. కాదండి, ఒక నిమిషం. ఇప్పుడు అసలు పబ్లిక్, ఇప్పుడు నేను ఒక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చాను సొసైటీలోకి, అది ఇంబైబ్ చేస్తున్నాను. ఈ చేసిన దానివల్ల అసలు సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వాలు చేస్తుంది ఏంటంటే, ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, అసలు పార్టీలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తుంది ఏంటి అంటే, మనకి ట్యాక్స్లు వస్తున్నాయా, మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ వస్తుందా, లేకపోతే ఏ ట్యాక్స్ అంటే ఆ ట్యాక్స్ మనకు వస్తుందా. ఇప్పుడు కొత్తగా జిఎస్టీ అనేది ఒకటి వచ్చింది. జిఎస్టీ వస్తుంది కదా, జిఎస్టీ వస్తుంది అనే ఒక పేరులో నువ్వు ఏమైనా చేసుకో అనే ఒక ధోరణి. మాకు కావాల్సింది గవర్నమెంట్కి డబ్బులు, మీరు ఏమైపోయినా పర్వాలేదు, మీకు ఒంటి మీద చొక్కా ఉన్నంత వరకు మీరు దిలాసాగా ఉండండి, పర్వాలేదు. ఆ తర్వాత మేము వచ్చి అవసరమైతే చొక్కా కూడా తీసుకుంటాము, నువ్వు చెడ్డీ మీద కూర్చున్నా మాకు సంబంధం లేదు, కానీ మాకు కావాల్సింది ఏంటి, నువ్వు చేసిన దానికి ట్యాక్స్ కట్టు అనే పరిస్థితిలో ఉన్నారు తప్పితే, నా దేశ ప్రజలు బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, ఆరోగ్యంగా బాగుండాలి, విద్యపరంగా బాగుండాలి అనే ఒక ఉద్దేశంలో ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు. అది ఉంటే గనక అసలు ఈ గేమింగ్ యాప్లు, ఇప్పుడు గేమింగ్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు అది ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఇచ్చింది లేదండి, మీరు ఆయన ఏమి ఇచ్చారనేది కాదు, గేమింగ్ కి ఇచ్చారు, పర్మిట్ లాటరీస్ కి ఇచ్చారు, లాటరీస్ అండ్ ఆన్లైన్ గేమింగ్ అదేనమ్మా. లేదు, ఆన్లైన్ గేములు వేరు, బెట్టింగ్ యాప్లు వేరు. ఆన్లైన్ గేమ్స్ ఏంటి అంటే, మీరు ఆడుకోవచ్చు, నేను ఆడుకోవచ్చు. మనము ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పర్మిషన్ ఇచ్చేది ఏంటి? కాదండి, అలా కాదు నేను చెప్పేది. ఆయన ఏంటంటే ఈ బిజినెస్ వల్ల ఇంత ట్యాక్స్లు మేము టార్గెట్ పెట్టుకున్నామని చెప్పుంటాడు, నాకున్న అవగాహన ప్రకారం. సరే, ఇఫ్ ఐ ఆమ్ రాంగ్, నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. ఇప్పుడు ఆన్లైన్ గేము డౌన్లోడ్ చేసుకుంటానికి 199 రూపాయలు 190 రూపాయలు ఏదో ఉందండి. అది కట్టేసేసి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లక్షలు పోగొట్టుకున్న గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఆన్లైన్ లో డబ్బులు పోవండి, మీకు ఆన్లైన్ గేముల్లో డబ్బులు పోవు. మీరు ఇంట్లో వాళ్ళని పీడించైనా సరే తల్లిదండ్రుల్ని ఆ 200 రూపాయలు పే చేసి డౌన్లోడ్ చేసుకుంటారు. దాని టైం ఉంటుంది, డ్యూరేషన్ లోపు నువ్వు ఆడుకుంటావు, నీకు డబ్బులు పోవు దాంట్లో. కానీ ఈ ఆన్లైన్ గేములు పిల్లలు డౌన్లోడ్ చేస్తున్నారు, పెద్దలు డౌన్లోడ్ చేస్తున్నారు. దీనివల్ల పోయేది ఏంటంటే, మనం ఇప్పుడు ఆహా ప్లాట్ఫామ్ ఉంది, లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లో మనం డబ్బులు కడతామా, దానికోసం మంత్లీ రెంట్ అని కడతామా, అట్లాగే ఈ ఆన్లైన్ గేమ్స్ కూడా మనం డబ్బులు పే చేస్తాము. ఆ డబ్బులు ఉన్నంత వరకు, అంటే ఆ డబ్బులు ఖర్చు అయ్యే వరకు మనం ఒక రకంగా జీబీ కొనుక్కున్నట్లు అనుకోండి, నెట్ కొనుక్కున్నట్టు అనుకోండి, అయిపోతుంది అంతటితోటి. ఇంకా మన పర్సులోంచి డబ్బులు తీసి మళ్ళీ మనం పోగొట్టుకునేది ఉండదు, మనకు తెలియకుండా మన జేబులోంచి డబ్బులు పోయే పని ఉండదు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్లో జరిగేది ఏంటి అంటే, బెట్టింగ్ యాప్స్ వల్ల
నువ్వు 1000 రూపాయలు పెడితే నీకు 3000 డబ్బులు వస్తాయి అని చెప్తారు. ఆన్లైన్ గేముల్లో ఏంటి, నువ్వు ఫన్ కోసం ఆడుకుంటావు అంటారు. అది నాట్ ఓన్లీ ఆన్లైన్ అండి, ఇక్కడ లాటరీస్ కూడా ఉన్నాయి కదా. నేను అదే అంటున్నా, లాటరీ అసలు లాటరీల వల్ల జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి లాటరీలు వద్దు అనుకున్నాం. కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు లాటరీలు పెడుతున్నారు కాబట్టి ఇంక ఎలాగో మన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఆ డబ్బులు ఏదో మన ఖాతాలోనే పడాలి అని ఒక అద్భుతమైన ఆలోచన వచ్చి ఉండొచ్చు వాళ్ళకి. నేనేమి వాళ్ళు చేసింది కరెక్ట్ అని నేను అనట్లేదు. నేనేమి అద్భుతమైన ఆలోచన, నేనేమి టీడీపీ అధికార ప్రతినిధిని కూడా కాదు, పైగా నేనేమి ఆ పార్టీ సింపథైజర్ కూడా కాదు. మీ కైండ్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ అగెన్స్ట్ జగన్, అంతవరకే నేను చెప్తాను మీకు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో ఆయన చేసిన దుర్మార్గానికి యాంటీ జగన్ తప్పితే ఫర్ చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కాదంటారు? కాదు, ఎట్టి పరిస్థితిలో కాదు. ఆయన బీజేపీ తోటి జత కట్టిన తర్వాత ఆయన మాకెట్లా ఫ్రెండ్ అవుతాడండి? మేం జత కట్టక ముందు ఫ్రెండా? ఎస్, లెఫ్ట్ భావజాలాలు ఉన్న వ్యక్తులు కాబట్టి నేను లెఫ్ట్ భావజాలు ఉన్నది కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ ఉంటది. కానీ ఆయన వెళ్ళి బీజేపీ తోటి జత కట్టాడు, ఇంకా మాకు ఆయన శత్రువే ఖచ్చితంగా. అయితే ఇక్కడ పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ బెట్టింగ్ యాప్స్ వేరు, ఆన్లైన్ గేములు వేరు. అది మనకి ఈ బెట్టింగ్ యాప్స్ వల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది. నువ్వు 3000 పెట్టు 10,000 వస్తాయి, 10,000 పెట్టు 50,000 వస్తాయి. ఈ ప్రలోభానికి, ఒక మానసిక పరమైన ఒక వ్యసనానికి వాళ్ళు బానిసలైపోయి డబ్బులు పెట్టారు. ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అని తెలిసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, అందుకు వీళ్ళు పనిషబుల్. అంతకంటే వేరే ఏమీ కాదు. ఇప్పుడు ఆ 25 మంది మనకేమి శత్రువులు కాదు, అలా అని మన చుట్టాలు కూడా కాదు. అయితే గీతే బాలగారికి క్లయింట్లు అవుతారేమో కానీ మాకైతే నోవే కన్సర్న్. ఓకే బాలగారు, మీరేం చెప్తారు దీనికి కంక్లూజన్? అసలు ఈ గేమింగ్ యాప్లు ఎంతవరకు అవసరం? గేమింగ్ యాప్లు కానీ బెట్టింగ్ యాప్లు కానీ ఇప్పుడున్న సొసైటీకి ఎంతవరకు అవసరం? గేమింగ్ అనేది ఇప్పటి నుంచి కాదండి, అది మా చిన్నప్పటి నుంచి కూడా మేము కూడా గేమ్స్ ఆడతాం. మా చిన్నప్పుడు కూడా గేమ్ సెంటర్స్ ఉన్నాయి. గేమ్ ని బ్యాన్ చేయమనట్లేదు ఇక్కడ ఎవరు కూడా. మేము కూడా గేమ్ ని బ్యాన్ చేయమని చెప్పట్లేదు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అనేది బ్యాన్ చేయమనాల్సింది. ఎందుకు అంటే డబ్బులు పోతున్నాయని చెప్పేసి అన్నారు కాబట్టి. నేనేమంటున్నా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పాలసీ ఉంది. ఇప్పుడు మేడం అన్నట్టు వేరే రాష్ట్రాల్లో పోతున్నాయి, నువ్వు పెట్టుకుంటే పెట్టుకో, దట్స్ నాట్ ప్రాబ్లం. అది ఎవరి రాష్ట్రాలకు ఇచ్చిన హక్కులు, ఎందుకంటే రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు పెట్టాలనుకుంటున్నావా, నువ్వు పవర్లో ఉన్నావు, పెట్టుకో, నో ఇష్యూస్. ఇక్కడ నేనేమంటున్నా, ఇప్పుడు దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చూసి భూతద్దంలో పెట్టి మీరు చూస్తున్నప్పుడు నేనేమంటానంటే, వీళ్ళు కాదు ఫస్ట్. ఇప్పుడు వీళ్ళ నుంచే మీకు మొత్తం జరిగిపోతుందా? అసలు డ్యూటీస్ ఆఫ్ గవర్నమెంట్ అనేది డిశ్చార్జ్ చేయట్లేదు అనేది నా క్వశ్చన్. ఇక్కడ బ్యాన్ అయినప్పుడు నువ్వు ఎందుకు బ్యాన్ చేయాల? నువ్వు వీళ్ళ మీద కేసు పెట్టావా? అది ఎప్పుడు కంప్లీట్ గా నువ్వు ఫస్ట్ ఎవరైతే దీని ఆర్జినర్ ఎవరైతే ఉన్నారో, నువ్వు ఆర్జినర్ దగ్గర నుంచి వస్తే ఎవరైనా ఎస్ నువ్వు ఫండమెంటల్ గా వెళ్తున్నావు అనుకుంటాను. ఆర్జినర్ నుంచి రాకుండా సెలెక్టివ్ పాలసీ సిస్టంలో దాన్ని ఏమంటారు, లైక్ సెలెక్టివ్ సిస్టంలోకి వెళ్ళిపోయేసి విన్స్ అండ్ ఫ్యాన్సీస్ లో తీసుకుంటానంటే అది ఎక్కడి వరకు కరెక్ట్? అంటే నీకు నచ్చితే పిక్ చేస్తావు, నీకు నచ్చకపోతే వదిలేస్తావా? హౌ కమ్ ఇట్ ఇస్? ఇప్పుడు దీంట్లో పెద్దవాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఆహా అన్నారు, మరి బాలకృష్ణ తీసుకెళ్ళి లోపలికి ఆయన మీద నోటీస్ పంపించి ఫస్ట్ ఆయన అరెస్ట్ ముందు అక్కడి నుంచి రా. పబ్లిక్ ఏం కోరుకుంటున్నారు? నువ్వు మా దగ్గర నుంచి కాదా రావాల్సింది, ముందు ఇప్పుడు నెట్వర్క్ అని అంటున్నావు, వాళ్ళ దగ్గర నుంచి వస్తే దెన్ అప్పుడు ఒకటి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని మెచ్చుకోవచ్చు మనం. ఎవరైతే నాకేంటి తప్పే అన్నప్పుడు కేసు పట్టినప్పుడు అది ఎవరైతే నాకేందని చెప్పేసి డైరెక్ట్ గా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. దట్స్ రైట్, అది మంచి గవర్నెన్స్ సిస్టమ్ అన్నారు. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనేది పబ్లిక్ లో క్రియేట్ చేయాలి కానీ డిసప్పాయింట్మెంట్ క్రియేట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని చూస్తే ఎలా ఉంటుంది, ఆర్టిస్టులు ఏం చేస్తారండి, మహానేది వాళ్ళకి ఎంత ఇస్తారు వీడియోకి, వీళ్ళు ఏదో కోట్ల రూపాయలు అయిపోయిన అంటున్నారు. కానీ లాజిక్ మెయిన్ అప్లై చేయండి, వాళ్ళకి ఎంత డబ్బులు వస్తే ఫస్ట్ తెలుసుకోండి. ఒక వీడియో చేస్తే మహా అంటే 25,000 ఏమి ఇస్తారు, 4 వీడియోలు చేస్తే ₹1,00,000 కూడా ఇవ్వాలి. లేదు కదా, 1,90,000 వచ్చింది ఒక్కొక్క వీడియోకి అని చెప్పిందంట విష్ణుప్రియ మేడం. నేను అదే అంటాను మేడం, మహా అంటే వీడియోకి 20,000. ఇప్పుడు మనం ఇప్పుడు ఇదే మీడియా సమాజంలో ఉన్నాం కాబట్టి మనకు తెలుసు, ఇస్తే 10,000, 15,000, 20,000 ఇస్తారు. ఎన్ని వీడియో 4 వీడియోలు చేసుకున్నారు అనుకోండి, లేకపోతే 5 వీడియోలు 10 వీడియోలు చేసుకున్నారు, అలాగే 5 లక్షల కంటే ఎక్కువ వచ్చిండు, లేదా 10 లక్షలు, అంతకుమించి రోజు వస్తూనే ఉంటాయి డబ్బులు ఏమన్నా? అర్థం లేదు, ఎన్నో కోట్లు వచ్చేస్తాయి బిల్డింగ్కు. అసలు ఆ న్యూస్ చూస్తుంటే మతిపోతుంది. ఒక్కొక్కరంట కోట్లు 100 కోట్లు సంపాదించారనేసి. టు బీ హానెస్ట్ అందరూ తెలుసుకోండి, ఇప్పుడు ఎవరైతే ఆర్టిస్టులు చేస్తుంటారో నాకు తెలిసినంత వరకు నాట్ మోర్ దెన్ 5 lakhs కంటే ఎక్కువ వచ్చిండు. నేను అనుకుంటున్నాను ఒకవేళ చేసిన వాళ్ళు వీడియోకి ఎంత ఇస్తారు మేడం?
మనకు తెలియదు. ఏమండి రానా వాళ్ళు అంత తక్కువ డబ్బులకు చేస్తారా? నేను పెద్దవాళ్ళు అనట్లేదు, వీళ్ళని అంటున్నా, నేను చిన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. కాదండి, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. తోటకూర దొంగ గజ దొంగ అనేది కాదు ఇక్కడ. ఏది చేసినా తప్పే, ఎవరు మరి చేసినా అలాంటప్పుడు తప్పే. ఫస్ట్ రానా దగ్గరికి వెళ్ళండి, రానాకి నోటీస్ ఇవ్వండి. బాలకృష్ణ చేశారంటే ఏం ఏమన్నా బాలకృష్ణ చేయండి. ఇవ్వద్దన్నావా? ఎవరైనా మేమేమన్నా ఏజెన్సీస్ అంతే. ఓకే, ఎనీ హౌండ్ ఇలా ఇప్పుడు ఈ రాష్ట్రంలో బ్యాన్ ఉంది అన్నప్పుడు ఎస్ డెఫినెట్లీ మనం ఒబే చేయాలి, ఎందుకంటే చట్టం అలా ఉంది కాబట్టి మనం ఏం చేయలేం. సో దాన్ని బ్యాన్ చేయాలని ఇప్పటికైనా కనీసం బ్యాన్ చేయండి. అప్లికేషన్స్ ఇంకా ఓపెన్ లో పెట్టేసి మీరు ఎందుకు దాన్ని ఇన్వెస్టిగేషన్ అనే రూపంలో తీసుకొస్తున్నారు, ఐ డోంట్ నో. ఓకే బాలగారు, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.